ఓకే, ఇంత ఎమోషనల్గా, ఇంత సెన్సిటివ్గా ఇంత మాట్లాడుతున్నారు కదా. కొంతమంది అభిప్రాయం, మళ్ళీ నా మీద ఎక్కకండి, కొంతమంది అభిప్రాయం ప్రకారము బండ్ల గణేష్ అమ్మాయిల్ని పడుకోబెట్టి పైకి వచ్చాడు అన్న దాని మీద, అన్న స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ ద్వారా అంతర్గా చెప్తున్నా, బండ్లా గణేష్ బ్రోకర్ కాదు. బండ్లా గణేష్ అన్నిట్లో మేకర్. ఓకే, ఇంకోటి చెప్తున్నా, పైకి వచ్చాడు అంటే ఒక రామోజీరావు గారి ఫాదర్ పేరు మీకు తెలుసా? తెలియదండి. తెలియదు కదా. రామారెడ్డి గారి నాన్నగారి పేరేంది? తెలియదండి కదా. మా చౌదరి గారు, మా ఇంటి నరేంద్ర చౌదరి గారి ఫాదర్ పేరేంది? తెలియదు. ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ గారి ఫాదర్ పేరేంది? తెలియదు. అంటే వాళ్ళందరూ కూడా మామూలుగా హైదరాబాద్ వచ్చి ఉన్న స్థాయికి వెళ్ళారు. అందరూ తప్పులు చేసి పైకి వచ్చినట్టేనా? ఊరికి అడుగుతున్నా. ఎలా ఉంటుందో కాదు, మీ మీద కాదు కాదు, మా ఊరు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి. అస్సలు కాదు, కాదు కదా. అస్సలు కాదు. పైకి వస్తే పైకి రానాడు, పని పాట లేనాడు, తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీల్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. ఆ గోల్తో నేను ముందుకెళ్తా. అందరూ వీడు మామూలుగా ఉండే గణేష్ ఏంది ఇట్లా అయ్యాడు అని 100 మంది ఏదో విధంగా మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు పెద్ద డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదయ్యా, అందుకని మా ఊరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతుంటారు. మీకు అర్థం కాలేదా? మాకు పెద్ద ఆశలు లేవండి అని గోషా కట్టుకొని కూర్చొని మాట్లాడుతుంటారు మా దగ్గర. నువ్వు డబ్బు సంపాదించు 1 కోటి రూపాయలు దానం చేసి నాకు ఆశ లేదంటే న్యాయం అది. నువ్వు దేనికి పనికిరావు, ఉదయం లేచి టిఫిన్ చేసి పేపర్ చదివి టీవీ చూసుకొని మళ్ళీ ఆడ కబుర్లు చెప్పుకుంటూ జనాన్ని విమర్శిస్తుంటావు. నీకు ఒక 100 కోట్లు సంపాదించి దానం చేసి నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఊరు వచ్చి వ్యవసాయం చేసుకుంటాను, సుట్ట కాల్చుకుంటా, సిగరెట్ కాల్చుకుంటా, బీడీ కాల్చుకుంటా మాట్లాడితే ఒక రైట్ ఉంది. పనికిరాని ఎదవలో దేనికి పనికిరాని చెత్తనా కొడుకులు మాట్లాడే మాటలకి ఒక పైకి వచ్చినండి, సాధించినండి నాకు ఆన్సర్ చెప్పాల్సింది, నాకు తప్పు చేయాల్సిన అవసరం లేదు.